నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఏకంగా నిన్న మొదటి రోజు కవితకు సంబంధించి విచారణ కొనసాగించారు. కస్టడీలో ప్రస్తుతం అయితే ఈడీ కస్టడీలో కవిత ఉన్నది. నిన్న విచారించారు. కొన్ని కీలకమైన అంశాలు రాబట్టేందుకు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే మొన్ననే ఏదైతే కవిత రౌస్ బెంచ్ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కస్టడీకి తీసుకున్నారో అదే రోజు కవిత భర్త అనిల్కి కూడా ఈడీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు కవిత భర్త ఈడీకి ముందు వెళ్ళబోతున్నారు. ఈడీ ముందు తనను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. మరి కలిసిగా ఇటు కవిత అనిల్ని కలిసి విచారిస్తారు, లేదంటే గతంలో రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారుల తరపున న్యాయవాది ఉన్నటువంటి జోసెఫ్ హుస్సేన్ కూడా మాట్లాడుతూ కవితతో పాటుగా సోమవారం రోజున మరో 2 సాక్ష్యాధారులను కూడా మేము పరిశీలించబోతున్నాం, వాళ్ళని విచారించబోతున్నాం అనే విషయం చెప్పడం జరిగింది. మరి ఆ సాక్ష్యాధారులు ఎవరైనా ఒక ఉత్కంఠ రేగింది. కానీ ప్రస్తుతం అయితే అక్కడ ఈడీ ఇచ్చిన నోటీసుల మేరకు మనం గమనిస్తే కనుక ఆ సాక్ష్యాధారులు ఎవరో కాదు, కవిత భర్త అనిల్ మరియు కవిత పిఏ రాజేష్, ఈ ముగ్గురితో ఈరోజు విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఢిల్లీకి ఇప్పట్లో ఢిల్లీలో చేరుకున్నారు. సాయంత్రం కవితతో పాటుగా వాళ్ళు భేటీ అయ్యారు కూడా. మరి రోజు చాలా కీలకమైన అంశం అని చెప్పుకోవాలి, ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరిని కూడా ఈడీ విచారించబోతుంది. ఇంతకీ భర్తకి సమాచారం తెలుసా? అసలు వాళ్ళ యొక్క ఫోన్ డేటా ఎటువంటి డేటా లభించబోతుంది? ఈడీ అధికారులు చాలా క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ఈరోజు విచారణ చాలా ఉత్కంఠ రేపుతుంది. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి తొలి వెలుగులో. ఇక మరోవైపు నిన్న ఆల్రెడీ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ గతంలో కూడా చాలామంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయినప్పటికీ కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం అంటూ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అది నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు, కేవలం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే ప్రయత్నం అది సుగమమైంది. ఒక్కొక్కరిగా చేరే అవకాశం ఉంది. ఈరోజు మరొక 8 మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఒక సంకేతాలు, కొన్ని అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చర్చకు తీసుకొస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోతున్నది. ఇక మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు గులాబీ కండువా కప్పుకొని అధికారికంగా గులాబీ వనంలో ఆయన కూడా చేరబోతున్నారు. చూద్దాం ఏం జరగబోతున్నది. ఇదే అంశాలకు సంబంధించి ఇది వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక ఇక పిసిసి అధ్యక్షుడిగా రాజకీయం చూపిస్తా, మా సర్కారును పడగొడతామంటే ఊరుకుంటామా? ఈ రోజే ఒక గేట్ తెరిచాం. కాంగ్రెస్ లోకి చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి గంజాయి మొక్కలు తొలగించే పనిలో ఉన్న 2050 లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళిక. మిడ్ ది మీడియాలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. అయితే గతంలో ఇదే దానం నాగేందర్ విషయంలో ప్రజావానికి అనేక వినతులు వచ్చినాయి. భూ కబ్జా ఆరోపణలు కావచ్చు, రకరకాలుగా. గతంలో మనం సైతం ఒక భూ కబ్జాకు సంబంధించి ఆరోపణ, ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణకు సంబంధించి బాధితులతో మాట్లాడించినాం. నేరుగా బాధితులు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం కలిసే ప్రయత్నం చేశారు. సో గతంలో బొంతురామోహన్ చేరిక ప్రయత్నంలో కూడా అనేక ప్రజావాణిలో ఆయన మీద కూడా అనేక కంప్లైంట్లు. అంటే ఎవరైతే అధికంగా వాళ్ళు ఇబ్బందులకు గురవుతామనకు గ్రహించి వాళ్ళు గుర్తిస్తున్నారో వాళ్ళు కాస్త కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అనేది ఇటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులకు కావచ్చు, భూ కబ్జా కోరులుగా పేరున్నటువంటి వ్యక్తులకు కావచ్చు ఆశ్రయాన్ని ఇస్తుందా అంటే అవుననే సంకేతం, అవుననేటువంటి ఉదాహరణ అనేకంగా మనకు ప్రత్యక్షమవుతున్నాయి. చూద్దాం, దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఆ తర్వాత జగన్ సర్కార్ను పెకిలించేద్దాం. ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం. అవినీతిలో నువ్వా నేనా అని పోటీ పడుతున్న మంత్రులు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటిపడింది, ప్రగతికి ఓటేయండి, అరాచకానికి కాదు. కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలి. ప్రజాగలం బహిరంగ సభలో ప్రధాని మోదీ. ఇక మోదీ పాలనపై అభిమానంతో భాజపాలో చేరికలు. కవిత అరెస్టుపై బారాస ఆందోళన సరికాదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కమలదళంలో చేరిన ఆరు రమేష్. నేడు జగిత్యాల్లో ప్రధాని మోదీ సభ. ఇక సింహభాగం భాజపాకే. ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం 8,718.5 కోట్లు. ఇతర పార్టీలకు గణనీయ స్థాయిలోని నిధులు. ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి డిఎంకేకు 509 కోట్లు. ఈసీ వెబ్సైట్లో తాజాగా గణాంకాలు. దీనికి సంబంధించి ఒక విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి మోడీ వేసుకునే డ్రెస్ జూమ్ ఇది. ఈ స్ట్రిప్స్ కనబడుతున్నాయి కదా, ఈ స్ట్రిప్స్ అన్నీ అంటే ఇది ఎప్పుడో వైరల్ అయింది. ఒకసారి మీకు కూడా అసలు ఏంది ఏం అభివృద్ధి చేసిండు మోడీ, తర్వాత రాజకీయాలకు సంబంధించి ఆయన పలుమార్లు మాట్లాడిన మాటలకు సంబంధించి ఏమైనా పొంతలో ఉంది చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ గమనించాలి ఒకసారి. ఈ మోడీ వేసుకున్న డ్రెస్ ఏదైతే ఉందో ఈ డ్రెస్ మీద ఇక్కడ చూడండి మోడీ నరేంద్ర దామోదర్ దాస్ అని అన్నీ ఉన్నాయి కదా, ఈ రాసినవన్నీ కూడా ఇది ఆ డ్రెస్. ఇవన్నీ కూడా 24 క్యారెట్ గోల్డ్తో చేసినాయట. నిజమైనటువంటి 24 క్యారెట్ గోల్డ్తో చేసినాయట.
మీరేమో బంగారపు అంగీ చొక్కాలు వేసుకొని తిరుగుతున్నారు, ప్రజలేమో బుక్కెడి బువ కోసం రోడ్ల మీద పడి అడుక్కు తినాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇక ఎలక్ట్రల్ బాండ్స్ రమ్మంటారు. రాబా ఎలక్ట్రల్ బాండ్స్ ఎడబైనాయి అంటే మాకు చాలా స్పష్టంగా అర్థమైతే లేకనన్నా. ఎలక్ట్రల్ బాండ్స్ ఎడబైనాయి అంటే అర్థమైతే లేదు స్పష్టంగా. ఇక ఫ్యూచర్ గేమింగ్ అంటే ఏదో పెద్ద కంపెనీ అనుకునేరు. ఒకసారి గూగుల్లో ఇదే ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ కొడితే మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీ అత్యధికంగా టాప్ 1లో నిలిచింది. కీబోర్డ్ ఓపెన్ అయితేలే. చలో, ఫ్యూచర్ గేమింగ్ అనే ఒక పదాన్ని కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అదొక చిన్న బోర్డు పెడతారు, ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అని చెప్ప. ఆ దొంగ కంపెనీ పేరిట, అదొక ఫేక్ కంపెనీ పేరిట ఎలక్ట్రల్ బాండ్స్ సృష్టించబడ్డాయి. మరి ఎవరు సృష్టించారు? ఆ కంపెనీ పేరుతో ఇన్ని కోట్ల రూపాయలు ఎవరిచ్చారు? 1100 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ని ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అనే కంపెనీ వాళ్ళకి రాజకీయ పరంగా ఎస్బీఐ దగ్గర ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేసింది. మరి ఏ పార్టీకి సంబంధించిన బాండ్స్ కొనుగోలు చేసింది, దాని ద్వారా ఏ పార్టీకి లబ్ధి చేకూరదు మీకు అర్థం చేసుకోవాలి. అయితే ఈ షెడ్కి సంబంధించి దీన్ని వేలం వేస్తే ఎంత? 43 కోట్ల అవి 43,000 కోట్ల 13,13,11 రూపాయలు. 43 కోట్ల 13,13,11 రూపాయలు ఈ యొక్క వేలంలో పోయిందట. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఇది ఆశమాష విషయం కాదు, గిన్నీస్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది ఈ అంగి. గిన్నీస్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది. 43,000 కోట్లకు సుమారుగా ఈ యొక్క ఆక్షన్ల మీద, అంటే వేలంలా ఈ అంగి ధర పలికిందట. ఎవరు కొనుగోలు చేశారు? ఇది లాల్జీబాయ్ తులసీబాయ్ పటేల్ అనే వ్యక్తి గుజరాత్ నుంచి 2015లోనే కొనుగోలు చేసిండు. మోదీకి నల్లధనం పట్టుకోవడానికి 50 రోజుల సమయం పడుతుందని ప్రామిస్ చేయడానికి పట్టుకురాలేకపోయిండు. 50 రోజుల సమయం ఇస్తే రూపాయి విలువ 60 నెలల సమయం ఇస్తే రూపాయి విలువ పెంచుతా అన్నాడు, పెంచలేకపోయిండు. కానీ విలువ పెంచండి. ఆయన వేసుకున్న బట్టల్ని 43,000 కోట్ల రూపాయలకి 43 కోట్ల రూపాయలకి ఆయన అమ్ముకునేందుకు మాత్రం సిద్ధమైండు. సింహభాగం భాజపాకే. ఎడబైన అర్థం కావాలిగా మీకు. 8,000 కోట్ల రూపాయలట ఎన్నికల బాండ్ల ద్వారా 8,000 కోట్ల రూపాయలు బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ చేరుకున్నాయట. ఇకపోతే రామగుండంలో సింగరేణి విద్యుత్ కేంద్రం 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదన. జెన్కో పాత థర్మల్ కేంద్రాన్ని అప్పగించాలని ప్రభుత్వానికి వినతి. ఇక కవితను కలిసిన కుటుంబ సభ్యులు హరీష్ రావు తర్వాత కేటీఆర్ ఇద్దరు కవితను కలిసినట్టున్నా. తర్వాత నేటి నుంచి ఓ మోస్తారు వర్షాలు ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలకు పసుపు హెచ్చరిక. ఆ పసుపు హెచ్చరిక అంటే ఏం లేదు, అది ఎల్లో అలర్ట్. కొంత అలర్ట్గా ఉండాలని చెప్తే వాళ్ళు పసుపు హెచ్చరిక అంటే ఇదేం పసుపు నాయనానికి పరేషాన్ అవుతారు. పసుపు లేదు, ఎల్లో అలర్ట్ జారీ చేసిరట. ఇక కామారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. ఇక భారీ ఆధిక్యంతో పుతిన్కు పట్టం. తర్వాత ఢిల్లీ జల్ బోర్డు కేసులో కేజ్రీవాల్కు ఈడీ సమన్లు నేడు వాంగ్మూలానికి రావాలని పిలుపు. మరో కేసు ఏది? జల్ బోర్డు కేసులోనట. ఇక ఈవీఎం ఈడీలతోనే మోదీ గెలుపు, అవి లేకుంటే ఆయన విజయం అసాధ్యం. నిన్న రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సభ ఎక్కడ మహారాష్ట్రలో జరిగిన దానికి సంబంధించి హైలైట్గా ఉంది ఈనాడు పత్రికలో. ఇక ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ గమనిస్తే నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 ప్రారంభం, 5 నిమిషాల వరకు విద్యార్థులకు గ్రేస్ టైం. ఇక మా సెంటర్ ఇక్కడ 10th హాల్ టికెట్లో పరీక్ష కేంద్ర చిరునామాలో తికమక. హైదరాబాద్లో కొందరు విద్యార్థుల అవస్థలో. రాజ్యాంగాన్ని మార్చే దమ్ము బీజేపీకి లేదు, ఆ పార్టీదంతా హడావిడి, ప్రజలు న్యాయం మా వైపే, ఈవీఎంలు ఈడీ సిబిఐ ఐటీ లేకుండా ప్రధాని మోదీ ఎన్నికలకు వెళ్ళలేరు. ఆ తర్వాత గేట్లు ఎత్తినం, 100 రోజులు పూర్తిగా పాలనకే, ఇక నా రాజకీయం చూపిస్తా. ఎడపాలన చేసి రైతు బంధు పథకం ఏది? గతంలో ఎన్నికలనైనా రైతు బంధు పథకాన్ని ఆపిర్రు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ఆల్రెడీ కూడమల్లో ఉన్నారు. ఈ రైతు బంధు పథకం ఏదంటే ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? రైతు బంధు పథకం ఇంకా 3 నెలల సమయం అయింది, రైతు బంధు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఇంకా మేము 100 రోజుల పరిపాలన ప్రభుత్వం మీద పెట్టినాం, ప్రభుత్వం మొత్తం కూడా పరిపాలన మీద పెట్టింది, ఇప్పుడు మొత్తం రాజకీయాలు చేస్తామంటున్నారు. రైతు బంధు ఏరి? మీకు నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణలో మేమేమో చేస్తామని చెప్పి నమ్మకం ప్రజలకి కలిగించి వాళ్ళని మోసం చేయలేదు అనే ఒక ధీమా మీ దగ్గర ఉన్న, మోసం చేయలేరు మేము, చాలా కరాఖండిగానే ప్రజాపాలన కొనసాగించడం అనే ఒక దమ్ము ధైర్యం
చెప్పగలిగినటువంటి సత్తా మీ దగ్గర ఉంటే వెంటనే తక్షణం ఈసీఐని ఎలక్షన్ కమిషన్ మీరు బ్రతిమలాడుకుంటారా, ఇంకేం చేస్తారా చేసి రైతు బంధు పథకాన్ని రైతుల ఖాతాల్లోకి వెంటనే తక్షణమే ఈ 2 రోజుల్లో జమ చేయకపోతే మీ ప్రభుత్వం అనేది రైతులను నట్టిట ముంచిన ప్రభుత్వంగానే రైతులు గమనించేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ 100 రోజుల పూర్తిగా పాలనకే ఇక నా రాజకీయం చూపిస్తా. ఎస్, ఈ రాజకీయం చూపిస్తా. మీకు ఎందుకు చూపించాల్సి వస్తుందంటే ఈ వీడియో కూడా మీకు రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు. పలుమార్లు ఇదే చెప్తున్నాం మేము. కానీ రాజకీయాల్లో ఎవరికి శత్రువులు, ఎవరికి శాశ్వత శత్రువులు అంటే కార్యకర్తలకు మాత్రమే. మీరు కొట్టుకోండి అయ్యా, మీరు తన్నుకొని మమ్మల్ని మాత్రం నాయకులు చేయండి అని చెప్పి ఈ నాయకులు గద్దెనెక్కుతారు. ఒకసారి మీకు ఈ వీడియో చూపిస్తా. ఎస్, రంజిత్ రెడ్డికి సంబంధించి పక్కనే ఉండి వాడు ఎవరు ఇక్కడ గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించి కొన్ని సోషల్ వేదికగా ట్రోల్ అవుతున్నాయి. ఎస్పెషల్గా ఈ వీడియో ఈరోజు ప్రజల ముందుకి మార్నింగ్ షోలో పెట్టడానికి గల కారణం ఏంటంటే కార్యకర్తలారా దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాం మేము. దయచేసి కింది స్థాయి కార్యకర్త ఏ రోజు కూడా మీరంతా కూడా ఒకే ఊర్లోనో, ఒకే మండలంలోనో, ఒకే గ్రామ పంచాయతీలో బతికే వాళ్ళంతా కూడా ఈ రాజకీయ పార్టీల యొక్క గెలుపు ఓటముల కోసం మీరు దయచేసి పావులు కావద్దు. మీరు దాడులు చేసుకోవడం, రకరకాలుగా మీ మీద మీరు ప్రయత్నాలు చేసుకోవడం, కక్షలు పెంచుకోవడం, హత్యలు చేసుకోవడం లాంటి ఘట్ట అనేకంగా చోటు చేసుకుంటున్నాయి. కానీ వీళ్ళకి ఏ హత్యలు ఉన్నాయి, వీళ్ళకి ఏం మాటలు ఉన్నాయి? ఒకసారి ఇదే రేవంత్ రెడ్డి వీళ్ళని ఉద్దేశించి ఏం మాట్లాడిండు, ఈ ప్రస్తుతం ఎట్లా ఉన్నది, రాజకీయంగా వాళ్ళు ఎత్తుగడ ఏమైనా కావచ్చు. కానీ ఈ వీడియో పెట్టడం గల ప్రధాన కారణం ఏంటంటే కార్యకర్తలారా మీరు మోసం పోవద్దు, మీరు మోసపోవద్దు క్షేత్రస్థాయిలో మీరు రాజకీయాల కోసం అని చెప్పి పావులు కావద్దు. ఒక్కసారి చూపిస్తా ఇది. నువ్వు రాజీనామా వచ్చి సేవల్లో నా మీద పోటీ చేస్తాను. ఒరే సన్నా కూడా నువ్వు తాడా పొంగరంగా నువ్వు ఉంటావో తెలియదు. గతంలో రంజిత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన కోడిగుడ్లు అమ్ముకుంటా ఆయన గాయన మీద పోటీ చేస్తాడా, నువ్వు ఉంటావు లేదో అని చెప్పి కొన్ని పరజాలు ఉపయోగించి గతంలో మాట్లాడినటువంటి ఇదే రేవంత్ రెడ్డి ఈరోజు రంజిత్ రెడ్డి పక్కన పెట్టుకొని కాంగ్రెస్ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించిండు. ఇక దాన నాగేందర్ విషయానికి వస్తే అగో అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడతావా నాగేందర్, ఇది మంచిదా అని నేను అడుగుతున్నా. ఇది సంగతిగా గతంలో విభేదించి వాళ్ళని పరజాలం ఉపయోగించి వాళ్ళని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు పక్కన నిల్చోబెట్టుకొని కండువా వేసి ఆహ్వానిస్తున్నాడంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండడానికి మరొక ఉదాహరణ. సో ఇలాంటివి చూసి మీరు క్షేత్రస్థాయిలో ఎవరో ఓంగన ఎవరు రాగానే ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది అన్నట్టుగా మీరు ఆందోళన చెంది కార్యకర్తల మధ్య యుద్ధాలు ప్రకటించుకొని హత్యలు చేసుకుంటే మీ ప్రాణాలే పోతే, మీ మాన ప్రాణాలకే ఇబ్బంది కలుగు తప్ప ఈ నాయకులకి ఏమి ఈ సమయత్తు కూడా ఏం ఒరుగని వాళ్ళకు జరిగే తప్పు ఏం లేదు, వాళ్ళకు అది తప్ప కూడా అనిపించదు. సో దయచేసి ఈ నాయకుల మాటలు నమ్ముకొని క్షేత్రస్థాయిలో మీరు గొడవ పెట్టుకోవద్దు. తగాదాలకు ఎలికలు వస్తున్నాయి, ఇంకా మరింత రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు మరో 8 మంది లైన్లు ఉన్నారట. గేట్లు ఎత్తినాం, 100 రోజులు పూర్తిగా పాలనకే ఇక నా రాజకీయం చూపిస్తా. కాంగ్రెస్లో చేరిన దాన నాగేందర్, రంజిత్ రెడ్డి. ఇక డిహెచ్పై విచారణ, అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ నిర్ణయం, వైద్యశాఖ సమూల ప్రక్షాళనకు చర్యలు, పలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్లు, బోధన ఆసుపత్రి సూపరింటెండెంట్లను మార్పు. ఇక కవితపై ప్రశ్నల వర్షం, ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన పాత్ర ముడుపులపై విచారణ, కవితను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ, స్పష్టత రావాల్సిన అంశాలపై ఆరా, కవితతో భర్త అనిల్, కేటీఆర్, హరీష్ భేటీ. ఇక అవినీతి సర్కారును అంతమొందించండి అంటూ ఏపీ రాజకీయాలకు సంబంధించిన మోడీ అక్కడ సభ మీద మాట్లాడే మాటలు హైలైట్గా ఉన్నాయి. ఇక ఢిల్లీలో వ్యాపారం లావాదేవీలు, ఇక్కడ ఆందోళనల, మద్యం స్కామ్లో కవిత అరెస్టుతో రాష్ట్రానికి బీజేపీకి ఏం సంబంధం, గ్యారంటీలపై మరి సంబంధం లేనప్పుడు పలుమార్లు కవిత అరెస్ట్ చేస్తామని చెప్పి బండి సంజయ్ అన్నప్పుడు, కవిత విషయంలో ధర్మపురి అరవింద్ అన్నప్పుడు, లేకపోతే మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ నాయకులు పదే కవిత అరెస్ట్ గురించి, అరెస్ట్ కాబోతుంది, మంచం రెడీగా ఉంది, కన్సర్న్ రెడీగా ఉన్నది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెడీగా ఉన్నది, చెర్రపల్లి జైలు రెడీగా ఉన్నదని పలుమార్లు మాట్లాడినప్పుడు ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు? బీజేపీకి ఏం సంబంధం లేకపోతే సైలెంట్గా ఎందుకున్నారు? మీరు ఎందుకు మాట్లాడరు? ఈ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది గతంలో? ఇది ముమ్మాటికి బీజేపీ యొక్క కుట్ర అనే విషయానికి ఏకంగా సుప్రీంకోర్టు కూడా కొంత చురకలు అంటించే ప్రయత్నం చేస్తుంది. ఎలక్ట్రల్ బాండ్స్ ఏంది, ఈడీ ముందు పోవడేంది, వెనకరికి మోడీ వచ్చుడేంది, ఈడీ అయిన తర్వాత వెనకరికి మోడీ వచ్చి పార్టీ కండువా కప్పుకొని మన దాంట్లో మనతో జోడీ చేసుకున్న తర్వాత మనం మళ్ళా వాళ్ళకి శుద్ధపూసలు అవడం ఏంది, వాషింగ్ పౌడర్ నిర్మాలేక వాళ్ళ యొక్క అవినీతి మొత్తం తుడిచిపెట్టుకుపోవడం ఏంది. గ్యారెంటీలపై కాంగ్రెస్ను వెంటాడుతాం, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి.
నేడు జగిత్యాల ప్రధాని మోదీ సభ, కమలంగుటికి ఆరు రమేష్, ఇక కాలోజీ హెల్త్ వర్సిటీ సుస్తి, తర్వాత ఆ ఒక్కటి తప్ప యూనిక్ నెంబర్ లేకుండా మరోసారి ఎన్నికల బాండ్లు. సో గతంలో ఏదైతే లిస్ట్ అనౌన్స్ చేసి ఏ కంపెనీ ఎన్ని బాండ్లు ఇచ్చింది, లేకపోతే ఏ పార్టీకి ఎన్ని వసూలైనని చెప్పిందో సేమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు రిపీట్ చేసింది తప్ప ఇక్కడ ఏ కంపెనీ ఏ పార్టీకి అనుకూలంగా బాండ్లు కొనుగోలు చేసిందన్న ఒక అంశాన్ని మాత్రం ఎస్బీఐ వివరించలేకపోయింది. మరోసారి ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన యొక్క వెబ్సైట్లో అధికారికంగా మళ్ళీ సేమ్ ఇన్ఫర్మేషన్ మరోసారి జోడించింది. ఇక గుండెపేటతో అత్త, ఆమె మరణాన్ని తట్టుకోలేక కోడలు మృతి, గంటల వ్యవధిలోనే ఇద్దరు మరణం, యాదాద్రి జిల్లాలో ఘటన. ఇక ఇవి ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక వెలుగు విషయానికి వస్తే 50,000కు మించితే పట్టుకునుడే, ఎన్నికల కోడ్ ఎఫెక్ట్, పోలీసు తనిఖీలు. ఇక ఈవీఎంలలో రాజు ప్రాణం, ఈడీ సిబిఐ ఐటీ వ్యవస్థలే ఆయన బలం, రాహుల్ గాంధీ. ఇక గేట్లు ఓపెన్ చేసినాం, ఇక పిసిసి ప్రెసిడెంట్గా రాజకీయం ఏంటో చూపిస్తాన సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకో, నిజాం నవాబుకు నకలు కేసీఆర్. 1948 సెప్టెంబర్ 17 లెక్కనే 2023 డిసెంబర్ 3 కూడా. కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతి వేల కోట్లలో ఉంది, పూర్తి స్థాయి నివేదికలు రాగానే చర్యలు తప్పవన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఛాంపియన్ ఆర్సీబీ, ఉమెన్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ ట్రోఫీ సాధించింది. ఇకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మార్పులు, ఏదైతే ఐసెట్ కావచ్చు, ఈఏపీ సెట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఎలక్షన్ కోడ్ వల్ల ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందట. కొంత మార్పులు చేర్పు కూడా తేదీలో ఉండే అవకాశం ఉన్నదట. అంటే నాకు తెలిసి బహుశా జూన్లో కల్లా ఎగ్జామ్స్ పెట్టే అవకాశం ఉన్నది. కొంత ఎన్నికల నేపథ్యంలో వాటిని పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది. ఇక మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు, భూపేష్ బఘేల్పై ఎఫ్ఐఆర్. ఇక నేడు జగిత్యాల్లో మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు. రాష్ట్రానికి వడగండ్ల ముప్పు, 4 రోజుల పాటు భారీ వర్షాలు, ఈదురుగాలులు, వాతావరణ శాఖ వెల్లడి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు, పోలీస్ కస్టడీలో ప్రణీత్రావు. చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి, రహస్య ప్రాంతంలో విచారణ, ఎస్ఐబిలో విధులపై ఆరా. నేడు రెండో రోజు కస్టడీలో ఎంక్వైరీ. ఇక కరెంటు వాడకం 1.5 యూనిట్లు పెరిగింది, ప్రతిరోజు 300 మిలియన్ యూనిట్లకు పైనే సరఫరా. ఎండాకాల తీవ్రత, అగ్రికల్చర్ వినియోగం పెరగడంతో ఫుల్ డిమాండ్. పవర్ బ్యాంకింగ్ పాలసీతో డిమాండ్కు సరిపడా సరఫరా చేస్తున్న డిస్కాంలు, గతంలో కంటే అగ్గోకే కరెంటు కొనుగోలు. ఇక కవిత అరెస్టుపై సుప్రీంకు లాయర్లతో కేటీఆర్, హరీష్ చర్చలు. ఇక ఈడీ ఆఫీసుల్లో కవితతో భేటీ, తొలి రోజు ఈడీ విచారణపై ఆరా. ఇవాళ విచారణకు రావాలని విజయ్ నాయర్, అరుణ్ పిల్లైకి ఈడీ ఆదేశం. మొత్తం మీద ఈరోజు 4గురికి నోటీసులు జారీ చేసినట్టు చెప్పాలి. ఒకటి కవిత భర్త అనిల్, తర్వాత కవిత పిఏ రాజేష్, కవిత పిఏ రాజేష్తో పాటుగా ఇక్కడ అరుణ్ రామచంద్ర పిల్లై, విజయ్ నాయర్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలకమైన పర్సన్ ఆయన. తర్వాత అరుణ్ రామచంద్ర పిల్లై అంటే కవితకి ఒక రకంగా ఫేక్ బినామీ, ఇండో స్పిరిట్ సంబంధించినటువంటి ఎండీగా వ్యవహరిస్తున్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై. మొత్తం 4గురిని ఈరోజు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ ముందుకు వాళ్ళు అందరు కూడా హాజరు కాబోతున్నారు. ఇక ఇవాళ నుంచి 10th ఎగ్జామ్స్. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే, గుట్టలు లేఅవుట్లకు రైతు భరోసా ఇయ్యం, వ్యవసాయ భూమి ఉండి రైతు భరోసా రాని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న 62 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చాం. అక్రమంగా రైతు బంధు పొందిన వారికి భరోసా ఇచ్చే ప్రసక్తే లేదు. రైతు బంధుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదంటే ఒక వార్త హైలైట్గా ఉంది. తర్వాత గ్రూప్ 1కు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు, రాష్ట్రంలోని 37 కార్పొరేషన్లకు చైర్మన్లు. తర్వాత కవితకు ఈడీ ప్రశ్నల వర్షం. ఇకపోతే కాంగ్రెస్కు 100 రోజులు, 100 బీఆర్ఎస్ ప్రశ్నలు, 100 రోజుల్లో 100 తప్పులు, 10 ఏళ్ల తర్వాత రైతులకు తిప్పలు. 4 కోట్ల ప్రజలు నమ్మించి మోసం చేసిన అబద్ధాల హస్తం. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బంధు సాగరీతపై ప్రశ్నలు. మా వరి పంటకు 500 బోనస్ ఏమైందంటూ బీఆర్ఎస్ క్వశ్చన్. దళిత బంధు పథకానికి అర్ధాంతరంగా ఎందుకు నిలిపేశారు? భూగర్భ జలాలు అడగంటుతున్నా చెరువులు ఎందుకు నింపడం లేదు? వేలాపాల లేని కోతలు, కరెంటు షాక్లతో ఎంతమంది రైతులను బలి తీసుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనపై 100 ప్రశ్నలు సంధించిన బీఆర్ఎస్. ఇక గేట్లు ఎత్తినాం, ఇవాళ ఒక గేటు మాత్రమే ఎత్తినాం. విపక్ష పార్టీలు ఖాళీ అయ్యేదాకా ఆపరేషన్. ప్రభుత్వాన్ని పడగొట్టుదామంటే చూస్తూ ఊరుకోం. కేసీఆర్ నాటిన కలుపు మొక్కలను ఏరిపారేస్తున్నాం. 100 రోజుల పాలనలో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించలేదు. ఎన్నికల నగారా మోడంతో నా రాజకీయ రూపం చూపిస్తా.
రైట్, ఇక బీఆర్ఎస్ కు బిగ్ షాక్. ఒకే రోజు ముగ్గురు గుడ్ బై. కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డి దానం, బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్. దానం నాగేందర్ కు సికింద్రాబాద్ టికెట్, చెవెల్ ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డికి అవకాశం. వరంగల్ బీజేపీ అభ్యర్థిగా ఆరూరు రమేష్. రేవంత్ ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకో, ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, వ్యాపారాలను బ్లాక్మెయిల్ చేసి వసూలు చేస్తున్నారు. రేవంత్ వి నెల రోజుల్లోనే 2 నాల్కల ధోరణి మాటలు. ఇక మోడీ మా పెద్దన్న అంటూనే మోడీ ఏందంటూ వ్యాఖ్యలు. కేసీఆర్ కు పట్టిన గతే మీకు పడుతుంది, బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. ఇంకా చేరేదెవరు జంప్ అవుతున్న బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు. కాంగ్రెస్ బీజేపీ చూస్తున్న నాయకులు పార్టీ ఓటమి పాలు కావడంతో పక్క చూపులు. ఇప్పటికే పార్టీని వీడిన 5 సిట్టింగ్ ఎంపీలు గేట్లు ఓపెన్ చేస్తామంటున్న రేవంత్ రెడ్డి. అదే బాటలో సిట్టింగ్లు మాజీల పయనం. అయోమయంలో బీఆర్ఎస్ క్యాడర్. ఇవి తొలివిల్లో హెడ్లైన్స్గా ఉన్నాయి మెయిన్ పేపర్లో. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, ఇక వారంటీ లేని 6 గ్యారంటీలు. చట్టబద్ధత హామీ ఏమైంది? మేనిఫెస్టోను తుంగలో తొక్కారు. రాష్ట్రంలో మళ్ళీ వ్యవసాయం సంక్షోభం. రైతులు పేదలను పట్టించుకోరా ఈ ప్రభుత్వం, ఇంకెవరి కోసం 100 రోజుల పాలనపై హరీష్ ఫైర్. ఇక ఎండిన పంటకు మంట. మొన్నే చెప్పిన, చాలా మంది ఎవరు కూడా కన్న కొడుకును చంపుకోరు, కానీ రాజకీయ ప్రోద్బలము రైతుల యొక్క ఆవేదన ఏదో రకంగా పంటలు నాశనం అయిపోతున్నాయి. రేవంత్ రెడ్డి ఇకనే దీని గురించి మాట్లాడాలి. తుమ్మల నాగేశ్వరరావు అనే ఒక వ్యవసాయ శాఖ మంత్రి అసలు రాష్ట్రంలో ఉన్నాడా, ఆయన కనబడుతున్నాడా, ఏమైనా చర్యలు తీసుకుంటున్నా అని చెప్పి ఏకంగా ప్రజావాణిలో సుమారుగా నేను కూడా 2 సార్లు ఆర్జీ ఇచ్చిన, ఏమైనా మాట్లాడించండి అని చెప్పి అక్కడ కలెక్టర్ని కలిసే ప్రయత్నం చేసిన. ఇప్పటికే మీరు తెలుగులో వీడియో కూడా చూసుంటారు. కనీసం మీరైనా మాట్లాడించండి, రైతుల యొక్క ఆవేదన వినండి, రైతులను పట్టించుకోండి. 75 లక్షల ఎకరాల్లో ఏసంగి సాగు ఉందని చెప్పి గత ప్రభుత్వం వారి హయాంలో కనుక ఈ యొక్క పంట యాసంగి సాగు జరిగి ఉంటే మరి ఈసారి ఏసంగి సాగు ఎంత సాగుతున్నది, దాంట్లో ఎండిపోయిన పంటలు ఎంత, ప్రస్తుతం సాగులో ఉన్నవన్నీ, సాగునీటి లెక్క ఇబ్బంది పడుతున్నవన్నీ ఏమైనా లెక్కలు ఉన్నాయా? ఓ లెక్కాపత్రం ఏమైనా ఉన్నదా? రైతు బంధు పథకం ఏది అని చెప్పి అనేక మార్లు రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ యొక్క ఆవేదనని, వాళ్ళ యొక్క కన్నీటి గాథలని ప్రభుత్వం దృష్టి తీసుకునే ప్రయత్నం గతంలో ప్రజావాణి వేదిక కావచ్చు, అనేక మంది ముఖ్య నాయకులకు కూడా కాస్త చెప్పే ప్రయత్నం చేసినాం. కానీ ఏ రోజు కూడా రైతులకు సంబంధించి ఇంతవరకు కనీసం ప్రస్తావన తీసుకొచ్చినటువంటి సాహసం, ధైర్యం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నారు. ఇక ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య. జనగామ జిల్లా కోతులాబాద్లో విషాదం. ఇంకా 2 గంటలు వెయిటింగ్, స్పీకర్ కలవలే. దానంపైన అర్హత పెట్టి పిటిషన్ ఇచ్చేందుకు వెళ్లిన బీఆర్ఎస్ బృందం ఫోన్ చేసిన అందుబాటులోకి రాలేదు. సీఎం ఒత్తిడే కారణమన్న పాడి కౌశిక్ రెడ్డి. ఇక నేడు బీఆర్ఎస్లోకి ప్రవీణ్ కుమార్, పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో చేరిక. తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్లో చేరుతున్నా, ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో దాచుకుంటా. ఎక్కడికి పోయి ఏం బహుజనం అంటున్నారు? అసలు మీరు ఏడికి పోతున్నారు? బహుజనం అనే పదానికి దానికి మన సంబంధం ఉన్నదా? బీఆర్ఎస్ పార్టీ బహుజనుల పార్టీ. ఏ ఒక్క బహుజనుడితోటైనా, మీ వెంట తిరిగిన ఏ ఒక్క బహుజనుడితోటైనా బీఆర్ఎస్ పార్టీ బహుజనుల పార్టీ అని చెప్పి ఒక్కసారి అనిపిర్రి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అది బహుజనుల పార్టీ అని తప్పనలేదు. మీ యొక్క అవసరాల కోసమా, రాజకీయ అస్తిత్వం కోసమా, రాజకీయ ఉనికి కోసమా, లేకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం కోసమా, ఏ ప్రయత్నమైనా ఏమైనా మీకు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని అవసరం పడ్డది, అందులో పార్టీలో చేరుతున్నారు. సరే, మీ అవసరం. కానీ మీ వెంట తిరిగిన ఏ ఒక్క నాయకుడినైనా బీఆర్ఎస్ పార్టీ బహుజనుల పార్టీ అని అనిపించండి ఒకసారి. బీఆర్ఎస్ పార్టీ బహుజనుల పార్టీయా? ఒక్కసారి కమెంట్లో పోల్ పెట్టది. బీఆర్ఎస్ పార్టీ బహుజనుల పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. అవునా కాదా? ఇక పాలమూరుకు బ్రేక్. ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను నిలిపివేసిన కేంద్రం. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు అంతే. సర్కార్కు తేల్చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ. సీఎం కార్యాలయానికి నెల క్రితమే జవాబు. ఇక నియామకాలు నిలిచేనా? ఎన్నికల కోడ్తో గుడ్ల పోస్టింగ్ పై సందిగ్ధత. అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దవుతాయని ప్రచారం. అలాంటి భయం అవసరం లేదన్న నిపుణులు. ట్రిబ్ నుంచి స్పష్టత కోసం ఎదురుచూపులు. అడ్హాక్ పద్ధతిలో పోస్టింగ్స్ ఇవ్వడమే మార్గం. బీఆర్ఎస్ పార్టీ బహుజనుల పార్టీయా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నాడు. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ బహుజన పార్టీ హైఫన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవును కాదు అని పెట్టేసి. నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ ఆఫ్ డిబేట్ దాఖలు. ఏం కంటెంప్ట్? ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు లేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఈడీ అన్ని రకాలటువంటి రూల్స్ పాటిస్తూనే కవిత అరెస్ట్ చేసింది. వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పోతుండట.
కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ధిక్కరించిర్రు. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఈడీ అధికారులు ధిక్కరించి కవితను అరెస్ట్ చేసిన ఒక నెపంతో ముందుకు పోయేందుకు ఈరోజు కంటెంప్ట్ కోసం అని చెప్పి సుప్రీంకు కవిత భర్త పోతున్నాడట. కంటెంప్ట్ లేదు, ఏం లేదు ఆడ. ఇక ఎంపీలు దొంగలైతే మీరు ఎలా చేర్చుకున్నారు, మా పార్టీ నుంచి లాగేసి ఈ పార్టీ టికెట్ ఎలా ఇచ్చారు, కిషన్ రెడ్డి నైట్ వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నారు ఎందుకు? కిషన్ రెడ్డి నైట్ వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నారు ఎందుకట? దేశమంతా దళిత బంధు అమలు చేసే దమ్ముందా? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు ఏమైంది? మహిళలకు 2500 రుణమాఫీ ఎటువా? 2500 రుణమాఫీ ఎటుపోయినాయి? బీఆర్ఎస్ బలహీనానికి బీజేపీ కాంగ్రెస్ కుట్రలు, ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకే రాష్ట్ర ప్రజల ఓటు. మీడియాతో బీఆర్ఎస్ నేత రాహుల్ శ్రీధర్ రెడ్డి. రాజు, కిషన్ రెడ్డి నైట్ వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నారు ఎందుకట? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నారు. నైట్ వాచ్మెన్ ఉద్యోగం ఏందో అర్థమవుతలే. ఇక 5 నిమిషాలు ఆలస్యమైన ఓకే 10th ఎగ్జామ్స్ ఇవాళ నుండి. ఇక ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. కమ్యూనిటీలో పోలైంది అది.